దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-4 వచనాలు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మూగా విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడుతున్నది మీకు తెలియదు. 4వ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే. ఆత్మ సంబంధమైన వరములు అని మొదటి వచనంలో, కృపావరములు అని 4వ వచనంలో మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మంచి తండ్రి, జీవగల దేవా, పరిశుద్ధమైన పదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. ఈ బేస్తవార దినాన్ని ఈ రీతిగా సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధికై ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ రీతిగా మీ వాక్యాన్ని ధ్యానించుటకు, వాక్య ధ్యాన కోరిక కలిగించుటకు, అందులో కృపా వరాల గురించి కొంతకాలంగా ధ్యానిస్తూ ఉండను. మీ మహాకృపలో సహాయం చేస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు ధ్యానిస్తున్న విషయంలో కూడా మీరే మాకు సహాయం చేయండి. మీ కృపను మెండుగా ప్రసాదించండి. మీ వాక్య సాయం, వాక్య సత్యం, ఆత్మ నడిపింపు సహాయం, మీ ప్రేమ కృప మాకు మెండుగా అనుగ్రహించండి. మీ వాక్యం ఏం చెప్తుందో, మీ వాక్య సారాంశం ఏమైందో ఆ యొక్క భావమును మేము గ్రహించుటకు, ఆ యొక్క భాష్యం భావము మేము గ్రహించి మేము అన్వయించుకొని జాగ్రత్తగా జీవించటం, ఇంకా మీ కృపలో సహాయం చేయండి. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనము కృపావరాలు అనే అంశం ధ్యానం చేస్తున్నాం. ఆత్మవరాలు అవి 25 ఉన్నాయని బైబిల్లోంచి మనం చూసాం. కొందరు వరాలు ఉన్నాయని, కొందరు లేవని, వాదాలు కూడా ఉన్నాయని మనం అనుకున్నాం. వాటి వైపు మనం వెళ్ళలేదు. కానీ బైబిల్లో ఉన్న విషయాలను, అది కూడా చివరిలో మరి ఉన్నాయా లేవా అనే విషయాలు కూడా ధ్యానం చేస్తాం. సరే, బైబిల్లో కృపావరాల గురించి ఉంది. తిరిగి ఈ వరం అంటే దేవుడు ప్రత్యేక పని కొరకు అనుగ్రహించే సామర్థ్యం అని పండితులు కొందరు వ్యాఖ్యానించారు. కనుక పని కొరకు అనుగ్రహించే సామర్థ్యం అన్నప్పుడు మరి అనేక పనులు ఉన్నాయి, పరిచర్యలు ఏ కాలం ఉన్నాయి. కనుక ఆ కాలం ముందు ఆయా సామర్థ్యాలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తుంటాయి అని మనకు అర్థమవుతుంది సింపుల్గా. కనుక దేవుడు ఆయా పనుల కొరకు అనుగ్రహించే ప్రత్యేక సామర్థ్యమే వరమని కొందరు పండితుల అభిప్రాయం. దీనిని బట్టి ఆర్ఆర్కే మూర్తి గారు వరాలు 100 కొలది అన్నాడు. అనగా అనేక సామర్థ్యాలు దేవుడు అనేకులకు ఇస్తున్నాడు అన్నది ఆ దైవజనుని ఉద్దేశం. సో మంచిది. మనము 25 వరాలు బైబిల్లోంచి మనం చూసాం. వాటిని ధ్యానిస్తూ వస్తున్నాం. మొదటిగా మనం బుద్ధివాక్యం ధ్యానం చేశాం.
8వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ ఇవన్నీ వివరించను కానీ అలా మీ దృష్టి వేస్తున్నాను. బుద్ధివాక్యం చూశాను, జ్ఞానవాక్యం చూశాను, విశ్వాసం చూశాను, స్వస్థత వరం గురించి చూశాను, అద్భుత కార్యాల గురించి చూశాను, ప్రవచన వరం గురించి చూశాను. ఈరోజు 10వ వచనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒకరికి అద్భుత కార్యము చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి. ఈరోజు మనం ధ్యానిస్తున్న విషయం వరము. ఇక్కడ రాయబడిన వరాల్లో ఒక వరము ఆత్మల వివేచన వరం. రాసుకునేవారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము ప్రారంభించిన అంశం ఆత్మవరాలు. అందులో ఈరోజు ఉప అంశం అంటే సబ్ టాపిక్ అదేంటంటే ఆత్మల వివేచన వరం. ఈ వరాలే ఆత్మవరాలు. ఆత్మవరాల్లో ఒకటి ఆత్మల వివేచన వరం. ఆత్మవరాల్లో ఆత్మల వివేచన వరం. ఆత్మల వివేచన వరం ఏంటి? ఆత్మవరాలే ఉన్నాక వరాలు, మళ్ళీ ఆత్మల వివేచన వరం ఏంటి అంటే ఎందుకు ఈ ఆత్మల వివేచన వరం అనేది మనం మొదలు చూడాలి. ఆత్మల వివేచన వరం ఎందుకు అనేది మనం గమనిస్తే ఈ వరం యొక్క ప్రాధాన్యత కూడా మనకు అర్థమవుతుంది. తిరిగి ఆత్మల వివేచన వరం, ఆత్మల వివేచన వరం ఉన్న వాళ్ళే వివేచించగలరా, వరం లేని విశ్వాసం వివేచించలేడా అది తర్వాత చూద్దాం. ఈరోజు మొదట ఆత్మల వివేచన వరం ఎందుకు, ఇది ప్రశ్న. నెంబర్ 1 రోమన్ నెంబర్ 1 ఆత్మవరాలు టాపిక్, అంశం, థీమ్ లేక శీర్షిక. దాని కింద మనం ధ్యానం చేస్తున్నాం. ఒక అంశం పెట్టుకొని అందులో ఈరోజు మనం ధ్యానిస్తున్నది 7వ విషయం. ఆత్మల అంటే 7వ వరం గురించి, ఆత్మల వివేచన వరం. సబ్ టాపిక్ ఆత్మల వివేచన. అందులో నెంబర్ 1 ఆత్మల వివేచన వరం అసలు ఎందుకు అంటే వాక్యం నుంచి చూశారు. మొట్టమొదటిగా మత్తయి సువార్త కొన్ని వచనాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 24 అధ్యాయం 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. 8వ వచనంలో 5వ వచనంలో మత్తయి సువార్త 24:5లో మనం చూస్తే, ప్రియులారా, ప్రభువునందు ప్రియులారా అనే 4వ వచనం 24:4 యేసు వారితో ఇట్లా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. కనుక ఎందుకు ఆత్మల వివేచన వరం అంటే మోసపోకుండా. మొట్టమొదటి ఎవరి చేతిలో మనం మోసపోకుండా ఆత్మల వివేచన వరం కావాలి. కొందరు నేనే క్రీస్తునని కూడా వస్తారు. కనుక రకరకాల తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, మోసాలు, సాతానుకు యుక్తి, ఆయా దేవుని ప్రజలమని చెప్పుకుంటూనే కొందరు చేసే మోసాలు, అవి ఏమైనా కానివ్వగాక అలాంటి వాటి చేత మోసపోకూడదు అంటే ఆత్మల వివేచన వరం అవసరం. వివేచన అవసరం. ఇది యేసుప్రభు స్వయాన్ని చెప్పాడు, ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా
మనం జాగ్రత్త తీసుకోవాలంటే ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి మనం. కనుక ఒక తలంపు ఏంటంటే వాక్యాన్ని బట్టి, వాక్యంలోని ఒక వాక్య సత్యం ఒకటి ఏంటంటే మోసపరచబడకుండా ఈ వరం చాలా ఉపయోగపడుతుంది. కనుక ఎందుకు ఈ ఆత్మల వివేచన వరం అంటే మోసపోకుండా. రెండవది మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24:24 చదవండి. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహాకార్యములను కనపరచరు. మళ్ళీ బాగా అబద్ధపు క్రీస్తులను చూసారు. అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. కనుక ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు. తర్వాత ఏంటి? సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తారంట. అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తులని, అబద్ధ ప్రవక్తలని. కనుక ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచే అవకాశం ఉంది. అబద్ధ ప్రవక్తలు. కనుక దేవుడు చెప్పాడు అని దేవుని మాటలు కాక సొంత మాటలు లేక వేరే సాతాను సంబంధ ప్రేరేపణతో రకరకాలుగా సూచక క్రియలు మహత్కార్యాలు కూడా చేస్తారంట. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచేవారు ఉంటారు. కనుక వారు సూచక్రియలు చేస్తారు. ఏముంది అక్కడ? సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. కనుక సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయంటే అన్ని చోట్ల అన్నిసార్లు జరిగే సూచక్రియలు మహత్కార్యాలు అన్నీ దేవుడే చేస్తున్నాడని అనుకోవద్దు. దేవుడు చేసేవి ఉంటాయి, దేవుడు చేయనే ఉంటాయి. అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తారు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. చూసారా? అబద్ధ ప్రవక్త. కనుక ఇంతకుముందు మనం ధ్యానించిన వరం ప్రవచన వరం. కనుక అబద్ధంగా ప్రవచించే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. కనుక జాగ్రత్త పడాలి. కనుక ఎందుకు ఈ ప్రవచన వరం అంటే వీళ్ళు చేసే అద్భుతాలు, వీళ్ళు చేసే మహత్కార్యాలు ఆత్మ ద్వారానే జరుగుతున్నాయా, వీళ్ళు దేవుని ప్రవక్తలేనా అబద్ధ ప్రవక్తలేనా అని తెలుసుకుంటకు ఉపయోగపడుతుంది. ఇది రెండవ విషయం. మూడవది 25:31 సార్ చదవండి. 25:31 ఇందులో 25:31 చూసారా? ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. చూసారు? చాలు. ప్రవక్తలు అంట అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తారట. నేను ప్రవచిస్తున్నాను అన్న వాళ్ళంతా నిజమే ప్రవచిస్తున్నారు, దేవుడు చెప్పిందే, దేవుడు బయలుపరిచిందే తెలియచేస్తున్నారు అనుకోవడానికి లేదు. మూడవది, ఎందుకు ఈ ఆత్మల వివేచన వరం? మూడవది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువల్లే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు నాశనకరము భిన్నాభిప్రాయ రహస్యముగా బోధించుదురు. ఇక్కడ మూడవది మనం చూసినప్పుడు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు కొట్టుకుపోకుండా, ఇప్పుడు అబద్ధ బోధకులు, ఇంతకుముందు అబద్ధ ప్రవక్తల చేతిలో మోసపోకుండా
అబద్ధ ప్రవక్తల అబద్ధాలలో మోసపోకుండా. ఇక్కడ మూడవది, మనము అబద్ధ బోధకుల ఏమిటి ఇక్కడ అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు వీరు తమను కూడా ప్రభువును కూడా విసర్జిస్తారు. వీరు నాశనకరముకు భిన్నాభిప్రాయం. చూసారా, నాశనకరముకు భిన్నాభిప్రాయాల్లో కొట్టుకుపోకూడదంటే మనకు ఎదుటి వ్యక్తి దైవ ఆత్మతో అందిస్తున్నాడా, దైవ ప్రేరణతో వాక్య సత్యమేనా, లేక ఇది ఇంకేదైనా, ఏసేనా, యేసు వాక్యమేనా, ఇంకొకట ఏసయ్య వాక్యమేనా, ఆత్మ సహాయమేనా, ఆత్మ నడిపింపేనా. కనుక అబద్ధ ప్రవక్తలు దేవుడిచ్చిన బోధైనా, సద్బోధకుడు అయినా, ఆ మహాదేవుని బోధైనా వీళ్ళ సొంత బోధ, దుర్బోధ అనేది గ్రహించాలంటే వివేచన, ఆత్మల వివేచన. కనుక ఈ ఆత్మల వివేచన వరం ఈ విషయాలను వివేచించగలుగుతుంది. వివేచించి తోటి వారికి ఏది సరైన బోధో, ఏది దుర్బోధో, ఎవరు సరిగా ఉన్నారో, ఏది అనుసరణీయమో, ఏది కొందరు పేరు ప్రఖ్యాతులు ఉన్నా, టీవీలో ఎన్నో రకాలుగా ఎన్నో ఛానల్స్లో వస్తున్నా, కొందరు వాక్యానుసారమైన వారు ఎవరో, వాక్యానుసారం లేనిది చేస్తున్నారు ఎవరో. కనుక అలా దేవుని సేవకులు ఈ వరం ఉన్నవారు తిరిగి వరమనే కాదు, ఇప్పుడు స్వస్థతా వరం కనుక ఎలాగూ ఆ వరం కొందరికి ఉండి వారు ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగుతుందో, తిరిగి విశ్వాసంతో ప్రతి విశ్వాసి ప్రార్థించినప్పుడు ఎలా స్వస్థత కలుగుతుందో, అలాగే మనం బాగా ఆలోచిస్తే ఈ ఆత్మల వివేచన, ఎదుటివారు తప్పు బోధ చేస్తున్నారా, సరైన బోధ చేస్తున్నారా, ఎదుటివారిది సౌండ్ డాక్ట్రిన్ లేక ఆరోగ్యప్రదమైన సిద్ధాంతమా, తప్పుడు సిద్ధాంతమా, ఎదుటివారిది ఆత్మ నడిపింప, దురాత్మ నడిపింప అనేది ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కొందరికి వరంగా బాగా గమనించాలి. ప్రత్యేకంగా కొందరికి వరముగాను దేవుడు వరమని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా దాన్ని గ్రహించవచ్చు. ఎందుకంటే ఆ యాకోబులో జ్ఞానం పొందడం, జ్ఞానం అడగమన్నాడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు దేవుల్లో ఎదగాలి, మీరు జ్ఞానమందు ఎదగాలి, మీరు తప్పుడు బోధలను తిప్పికొట్టాలి, ఏది తప్పో గ్రహించాలి, మీరు మెలకువగా ఉండాలి, మీరు దుర్బోధన విషయం జాగ్రత్తగా ఉండాలి, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, రకరకాల ఎన్నో రకాల బోధలు ఇప్పుడు పౌలు ఎఫ్ఎస్సి పెద్దలకు చెప్పడమే కాకుండా కొరింథీ పత్రికలో కానీ ఆయా పత్రికల్లో కానీ విశ్వాసులందరికీ రాస్తున్నప్పుడు ఆ జాగ్రత్తలు చెప్పారు, మెలకువగా జాగ్రత్తగా ఉండండి. కనుక దేవుడు ఆత్మపూర్ణులుగా ఉన్నవారికి చూడండి, ఒక మాట చూద్దాం. మనం ఆత్మపూర్ణులుగా ఉంటూ వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని బాగా ఎఫెసీ 6:3 రాసుకోండి. ఎఫెసీ 6:18 ప్రకారం ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మంచిగా ప్రార్థనలో మనం గడుపుతూ దేవుని అయ్యా తప్పుడు బోధల విషయంలో, ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల విషయంలో నేను గుర్తించడానికి నాకు సహాయం చేయని ఒక విశ్వాసి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చేయడం. అంటే ఏదడిగిన దేవుడు అది సరైనది, ఉపయుక్తమైనది అయితే ఎవరికైనా చేస్తాడు కదా, అదొక విషయం. రెండవది పేతురు రాసిన 1:19 వాక్యం బాగా ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. నేను రూపాంతరం ప్రభు చదివినప్పుడు కూడా చూశాను, ఆయనతో నేను ఉన్నాను, అద్భుతాలు చూశాను, ప్రభు రూపాంతరం చదివినప్పుడు చూశాను, మోషే ఏలియా ప్రభుతో ఉండడం కూడా చూశాను, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశాను. దేవుడు మహిమలో యేసు ప్రభు కనిపించడం కూడా చూశాను. నేను రూపాంతరపు అనుభవంలో మహిమాన్వితుడే కనుక నేను రూపాంతరం చెందిన యేసు ప్రభు చూశాను. అయితే అవన్నీ నిజమే కానీ
స్థిరమైన ప్రవచన వాక్యం అంటున్నాడు. కనుక ఎవరైతే వాక్యం లోతుగా ధ్యానిస్తూ బాగా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ఉంటారో, ఇది తర్వాత చెప్దాం అనుకున్నాను, ముందే సందర్భం వచ్చిన వాటికి చెప్పేస్తున్నాను, అది గమనించండి. అంటే ఆత్మల వివేచన ఆ వరం ఉన్నోళ్ళే గ్రహించగలరా, దుర్బోధకులను ఆ వరం లేని వారు గ్రహించలేరు. అంటే వరం ప్రత్యేకంగా కొందరికి సామర్థ్యం అనుగ్రహిస్తుంటాడు దేవుడని మనం చూస్తున్నాం. అయితే ప్రతి విశ్వాసి కూడా వాక్యం ప్రార్థన బాగా చేస్తూ వాక్యం బాగా ధ్యానిస్తూ తర్వాత ఎఫెసు పత్రికలో మనం చూసినట్లు 5వ అధ్యాయం 18వ వచనం 5:18 ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఆత్మదేవుడు బయలుపరచగా. ఇది మనం ఆలోచించాల్సింది. కనుక స్వస్థత ఎలాగో ఒక విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన చిత్తంలో ఇవ్వాలనుకుంటే ఇస్తాడో, కనుక వరమున్న వాళ్ళని ప్రార్థిస్తే కలుగుతుంది అని చూస్తున్నాం. తిరిగి విశ్వాసి తాను ప్రార్థన చేసుకున్నప్పుడు తోటి విశ్వాసం ఇంకో విశ్వాసం కొరకు విశ్వాసంతో ప్రార్థించి ఈయనలో విశ్వాసం అతనిలో విశ్వాసం ఉన్నప్పుడు స్వస్థపరుస్తాడని మనం చూస్తున్నాం. అలాగే ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తూ దేవుడిపై ఆధారపడుతూ ప్రభువా నేను తప్పుడు బోధనలో కొట్టుకుపోకుండా సహాయం చేయి అని ప్రార్థిస్తున్నాడు. దేవుడు సహాయం చేయడం. వాక్యం బాగా ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఎదుటివారు ఎవరైనా వాక్యానికి భిన్నంగా తప్పుడు బోధ చేస్తూ నీకు అర్థం కాదు అయితుంటుంది. దేవుడు వివేచనిస్తూ నీకు వాక్యాన్ని బట్టి అర్థమైపోతుంటుంది. ఏంటి వాక్యానికి భిన్నంగా చెప్తున్నాడు, వాక్యం ఇది ఉంది కదా అని నీకు అర్థమైపోతుంది. తప్పుడు బోధ. తిరిగి హోలీ స్పిరిట్ మనకు ఆ గ్రహింపునిస్తుంది. ఒకవేళ ఈ వరం చాలా మందికి ఉండి అది ఒక వరం అనుకోక ఆ తప్పుడు బోధ వెంటనే అర్థమవుతుంది. నీకు అబద్ధ బోధకులు అర్థమవుతున్నారు, అబద్ధ ప్రవక్తలు అర్థమవుతున్నారు, తప్పుడు బోధలు అర్థమవుతున్నాయి, మోసపరచు విషయాలు ఎవరైనా చెప్తుంటే అర్థమవుతుంది. అంటే ఒకవేళ ఈ వరం కలిగి ఉండొచ్చు నువ్వు. ఒకవేళ ఈ వరం లేకున్నా నువ్వు ప్రార్థనాపరునిగా ఉండి వాక్యం బాగా ధ్యానిస్తూ ఉండి నీవు ఆత్మపూర్ణుని జీవిస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ బయలుపడుతుండొచ్చు. దైవ వాక్యాన్ని బట్టి నేను చెప్తాను. కనుక వాక్యం బాగా ఎరుగున్న వానికి వాక్యానికి భిన్నమైన చెప్తే అర్థమవుతూనే ఉంటుంది. ఆత్మపూర్ణుడై ఉన్నవాడు ఏమండి భ్రమపరచు ఆత్మ ఏదైనా చెప్తుంటే అర్థమవుతూనే ఉంటుంది చెప్పిస్తుంటే కాదా. ఇదొక విషయం అన్నమాట. వరమే. నేను వరం లేదు, ఏ వరాలు లేవు, ఏం లేవు అలా అనట్లేదు సుమా. నేను వరం బైబిల్లో రాయబడి ఉంది కనుక మన బైబిల్ నమ్ముతాను. కనుక సరే కొందరు సంపూర్ణమైన వచ్చింది కదా, ఇక బైబిల్ అంతా రాయబడింది, ప్రభు వచ్చాడు, బైబిల్ అంతా రాయబడింది, అయిపోయి ఇప్పుడు ఇక వీటితో పని లేదు అనే వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు ప్రభు వచ్చినప్పుడు అది అంతా కానీ ఇప్పుడు ఎన్ని అవసరంగా అనే వాళ్ళు ఉన్నారు. కొందరు ఇవే వరాలనే వరాలనే హైలైట్ చేసి మిగతా విషయాలు ఫంక్షన్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. కనుక ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు కనుక మనము మనం దేవుడు ఇచ్చింది సంఘక్షేమం కొరకే కనుక సంఘక్షేమం దేవుడు ఇస్తే సంఘక్షేమం కొరకు వాడుతూ సంఘక్షేమము నా ప్రభుని ఆనందపరచాలి. ఆ దృక్పథంతో ఆ విధానంలో సాగినప్పుడు వరాలను సరిగా వినియోగించిన వారు అవుతారు. ఎవరమైనా అవుతారు వరాలు ఉన్నవారు. కనుక ఇది ఒక విషయం. కనుక నువ్వు ప్రార్థనాపరునిగా వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నప్పుడు ఆత్మపూర్ణునిగా అనుదినము ఆత్మశక్తిచే నింపబడుతున్నప్పుడు దేవుడు నీకు ఆ గ్రహింపు కూడా ఇస్తాడు. తప్పుడు బోధలేమో అర్థమవుతుంటుంది. ఏ విశ్వాసాల స్పిరిచువల్గా ఎదుగుతున్నా అర్థమవుతుంది అనేది ఇది ఇంకొక విషయం. సరే, అది కూడా మనం గమనించాలి. వాక్యాన్ని బట్టి మనం చూడవచ్చు. కనుక ఇప్పుడు ఏం చూసాం మనం? మూడవది నాశనకరమైన భిన్నాభిప్రాయాలు, అందులో కొట్టుకుపోకుండా జాగ్రత్త. నాలుగవది తిమోతి రాసిన మొదటి పత్రిక 4:2. తిమోతి రాసిన మొదటి పత్రిక అబద్ధ బోధకుల చేతిలో మోసపోకుండా నాశనకరమైన భిన్నాభిప్రాయాలు అంటే రహస్యంగా బోధిస్తారు. కనుక చాలా జాగ్రత్త పడాలి. అలాంటి వారి విషయాల్లో మనం చాలా జాగ్రత్త.
చూసినప్పుడు తిమోతి రాసిన 1:4 ఎందుకు ఆత్మల వివేచన వరం? ఆత్మల వివేచన ఏంటి కనుక అది మనం చూస్తాం. 4వది, ఈ వచనాలను చూస్తుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4వది తిమోతి రాసిన 1:4 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి దయ్యముల బోధ కనుక దయ్యముల బోధ ఉంది కనుక దయ్యాలు కూడా కొందరు నిలబెట్టుకొని బోధ చేయిస్తాయి. కనుక దయ్యముల బోధేది దేవుని బోధేది అర్థం కావాలంటే వివేచన అవసరం. కనుక దయ్యముల బోధేదు మరలగానే వచ్చిన అయితే కడవరి దినములలో అబద్ధికులు వేషధారణ వలన చూడండి మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి కొందరు మరలా చదవండి వచ్చిన అయితే కడవరి దినములలో చూసారు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి కొందరు దయ్యముల బోధయందు మోసపరచు ఆత్మ దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులయ్యే ప్రమాదం ఉందంట కొందరు. కనుక బీ కేర్ఫుల్ అన్నట్లుగా ఉంది, జాగ్రత్త. అందుకే ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు యేసు స్వామి స్వయాన. కనుక 4వది మనం చూసినప్పుడు ఎందుకు ఈ ఆత్మల వివేచన వరం, ఎందుకు మనం వివేచించాలి, ఎందుకు మనం చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకు మనం పరీక్షించాలి, ఎందుకు మనం బెరియన్స్ లాగా ఉండాలి, ఎందుకు మనం ప్రతిదాన్ని జాగ్రత్తగా గమనించాలి అంటే కొందరు దయ్యాల బోధ కూడా చేసి భ్రష్టులను చేస్తారు. 5వది ఇదే పత్రిక మళ్ళీ 1-2 వచ్చిన తిమోతి రాసిన 1:4 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అది మోసపరచు ఆత్మలు ఉన్నాయి. 5వది మోసపరచు ఆత్మల యందు నమ్మిక ఉంచకుండా మోసపరచు ఆత్మలున్నాయి. పరిశుద్ధాత్ముడే కాదు, దైవాత్మే కాదు, దేవుడే కాదు, పరిశుద్ధాత్ముడే కాదు, మోసపరచు ఆత్మలున్నాయి. దయ్యముల బోధ. మీకు విషయం తెలుసా, సాతాను సంఘాలని కూడా ఉన్నాయి. సాతాను చర్చెస్, సాటనిక్ చర్చెస్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్రపంచంలో సాతాను సంఘాలని కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే దేవుని సంఘం బలహీనపడాలి, రక్షించబడ్డ వాళ్ళు పడిపోవాలి, నేను ఇవే ఉండొచ్చు ఉంటాయి, ఇంకెవరు రక్షణ పొందొద్దు. ఇలా వాళ్ళు బాగా అంటే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారంట. సాతాను చర్చెస్ ఉన్నాయంట ప్రపంచంలో కొన్ని చోట్ల. దయ్యముల బోధ అక్కడ తిరిగి అక్కడ చేయడమే కాకుండా దేవుని బిడ్డల్లో కూడా కొందరు దయ్యముల బోధ చేస్తుంటారు. అక్కడ మనలోనే ఉండి దయ్యము ద్వారా నడిపించబడేవారు కూడా ఉంటారు. ఈ మధ్య నేను ఒక విషయం వింటూ చూసినప్పుడు ఆశ్చర్యమైంది, నాకు బాధ కూడా అవుతుంది. ఏంటంటే విచిత్రమైన బోధలు, ఈ రోజులు విచిత్రమైన పద్ధతులు, విచిత్రమైన విధానాలు కొన్ని పాశ్చాత్య దేశాల్లో అసలు నూడీ చర్చెస్ అంట. కొన్ని బట్టలు లేవు, బోధిస్తారు బరిబాతలు, బట్టలేవి లేకుండా బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నారు. పురుషులు, స్త్రీలు ఆ ఫోటోలు కూడా ఇచ్చారు. అంటే అక్కడ బ్లర్ లాగా చేసి అక్కడ ఫోటోలు కూడా ఇచ్చి చూపించారు.
ఆశ్చర్యమైంది నాకు. చూసారా ఎలాంటి బోధలని వీళ్ళు ఏ ఆత్మహత్య నడిపించబడుతున్నారో. చర్చిలో బట్టలు లేకుండా వాక్యం చెప్తున్నారు. దయ్యముల బోధ అంటాం. ఇప్పుడు వాళ్ళు సమర్థించుకునేది ఏంటంటే మనం ఈ లోకంలోకి వచ్చినవాడు ఎట్లా వచ్చాం, పోయేటవాడు ఎట్లా. ఆశ్చర్యంగా ఉంది. ఏ స్థానం పుట్టినప్పుడు బట్టలు ఉన్నాయి, సిలువ మీద ఏ పాటి బట్టలు ఉన్నాయి, ఏదో చిన్న ఇట్లా ఎంత ఇచ్చారు. అక్కడక్కడ కొన్ని దేశాల్లో కొందరు దిగంబరులు అని తిరుగుతుంటారు, క్రైస్తవేతరులు. అవి చూసే అయ్యో అని అనుకుంటుంటే అవి వాళ్ళ నమ్మకాలు అని వాళ్ళు అంటారు. కానీ అది చూసినప్పుడు ఎలా ఉంటుంది? సరే, బయట క్రైస్తవేతరులు అది వాళ్ళ నమ్మకంగా చేసుకుంటున్నారు. వాటి గురించే మనం ఆ సరైన గ్రహింపు కొరకు సత్యం గ్రహించి ప్రభుని సృష్టించి రక్షణ పొందాలన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను, బాధపడుతున్నాను. కొన్ని విషయాలు ప్రపంచంలో చూస్తున్నాను. కానీ చర్చెస్లోనే బట్టలు లేకుండా వాక్యం చెప్తున్నారు. కొన్ని చోట్ల నూడీ చర్చెస్ అంటాం. అంటే బట్టలు లేకుండా ఉన్న చర్చెస్ అంటాం. నూడీ చర్చెస్ అంటే ఏంటి అర్థం వస్తుంది? ఆ పేర్లు కూడా ఎట్లా ఇచ్చారు. కనుక అందుకే యేసు ప్రభువు జాగ్రత్త, మోసపోకుండా జాగ్రత్త, మోసపోకుండా జాగ్రత్త అని చెప్పాడు. కనుక తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విధానాలు విచ్చలవిడైపోతున్నాయి ఈ రోజుల్లో. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఆ సాతాను చర్చెస్, శాటిలైట్ చర్చెస్ అని కూడా ఉన్నాయని చెప్పారు. అక్కడ వాళ్ళు ఎట్లా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా పాపం చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళంత పాపం చేసినా పెద్ద ఏం అనేటోళ్ళు. కనుక దయ్యంలో బోధ, నూడీ చర్చెస్ అని విచారం, ఆ పేర్లు ఎలా ఉండొచ్చు. కాబట్టి మనం ఏది దేవుని ఏ వర్తమానం దేవుని ఆత్మ ద్వారా అందించబడుతుంది, ఏది మోసపరచు ఆత్మ ద్వారా అందించబడుతుంది, ఏది దయ్యముల బోధ, ఏది దేవుని బోధ అన్న వివేచన అవసరం. అందుకే దేవుడు ఆత్మల వివేచన వరం అని అనుగ్రహిస్తున్నాడు. తిరిగి ప్రార్థిస్తూ ప్రార్థన పరులుగా, వాక్య ధ్యానించువారుగా, ఆత్మపూర్ణులుగా ఉన్న వారికి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్త కలిగి ప్రార్థించాలి. వరం ఉన్న వారికి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ వరం ఒకవేళ లేకున్నా దేవుడు ఆ వివేచన ప్రార్థిస్తే, వాక్యాన్ని బాగా ధ్యానిస్తే, ఆత్మ పూర్ణులుగా ఉంటే అది అనుగ్రహిస్తూ ఉంటాడు. సంఘ క్షేమం కొరకు, వారి క్షేమం కొరకు అని రెండు విషయాలు చూడాలి. కనుక ఇది అంత విచారం చూడండి, ఇలాంటివి జరుగుతున్నాయి. ఆశ్చర్యమైంది నాకు ఈ మధ్య అది చూశాను. ఏమండి, వస్త్రాలు లేకుండా చర్చిలో బైబిల్ పట్టుకొని, బట్టలు ఏం లేవు, నూనె పోగు లేదు, డ్రైవర్ కూడా లేదు, అండర్వేర్ లేదు, బనియన్ లేదు, ఏది లేదు, తెల్లా ఉన్నారు. ఇంతెత్తు ఇది చెప్తున్నా. ఏం బోధ ఇది? ఏ విధానం ఇది? ఎవరు నడిపింపేది? అంటే జాగ్రత్త. దేవుడు మనిషి పాపం చేసినప్పుడు, సిగ్గు అనేది అర్థమైనప్పుడు, వాళ్ళు దాచుకున్నప్పుడు, ఆకులతో వాళ్ళు కవర్ చేసుకుని ఉన్నప్పుడు దేవుడు ఆయన చర్మపు చొక్కాయలను
తొడిగించాడు. ఎందుకు తొడిగించాడు? దేవుడు చర్మపు చక్రాలు ఎందుకు తొడిగించాడు? లేక దేవుడు ఆనాడే చర్మపు చొక్కాలు తొడిగిస్తే ఇప్పుడు బట్టలను తీసేసి చర్చిలో వాక్యం చెప్తారా? ఎంత విచారకరం, ఎంత దారుణం. కొన్ని ఫారెన్ కంట్రీస్లో, కొన్ని పాశ్చాత్య దేశాల్లో విపరీతం వాళ్ళ విధానాలు. అన్ని దేశాలలోనూ అందరూ కాదు, కొన్ని దేశాల్లో కొందరు విపరీతం. ఒకరిలా అనగా విన్నాను నేను కొన్నేళ్ల క్రితం. అసలు ఫారెన్ ఒకప్పుడు మిషనరీలు ఆ దేశాలు, యూరోప్ ఖండం నుంచి, ఆ దేశాల నుంచి, అమెరికా, యూరోప్ నుంచి ఇండియాకు మిషనరీలు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఫారెన్ కంట్రీస్ కావాలి మిషనరీలు ఇండియా నుంచి అన్నారు. వాళ్ళకు కావాలి ఇప్పుడు మిషనరీలు, వాళ్ళకు కావాలి వాక్యాన్ని బాగా బోధించేవారు. బక్సింగ్ గారు లాంటి వారు, జాషువా డానియల్ లాంటి వారు, గారి లాంటి వారు కావాలి. వాళ్ళు ఒక రవి జకర్యాస్ లాంటి వారు ఇంకా కావాలి. జి ప్రకాష్ గారు లాంటి వారు ఇంకా పెరగాలి. కనుక చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ పూర్తిగా క్రైస్తవ దేశాలు. కనుక మనం బాగా ఆలోచన చేయాలి. అందుకే మనము ఎప్పుడైనా ఏదైనా వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు వెంటనే మనం వాక్యాన్ని తీసి చూడాలి, ఇది వాక్యానుసారమా కాదా అని. మనకు ఆ వివేచన అవసరం. తర్వాత మనం చూసిన దయ్యముల బోధ. 5వది మోసపరుచు ఆత్మల యందు నమ్మకించుట ఉండకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంచేలా వాళ్ళు చేస్తుంటారు కనుక. 6వది మనం చూసినాం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష. అది ప్రతి ఆత్మ నమ్మొద్దు. ప్రతి ఆత్మను నమ్మొద్దు కనుక ఇది అవసరం. వివేచన, ఆత్మల వివేచన అనేది ప్రతి ఆత్మను నమ్మేటట్టు లేదు కనుక దేవుని ఆత్మ వలననే జరుగుతుంది ఈ పని, ఈ బోధ అని అనడానికి లేదు. కనుక అవసరం. ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది కనుక పరీక్ష అవసరం. కానీ డూప్లికేట్ కూడా, దొంగమాలు కూడా అలాగే చేస్తారు. అంటే డూప్లికేట్ ఒరిజినల్ లాగానే కొన్ని కంపెనీలు ఎంతో కష్టపడి ఒక ప్రొడక్ట్, ఏమండి ఇప్పుడు షూ ఉంటాయి, లోటో షూ అని పేరు, వుడ్లాండ్ షూస్, రకరకాల బ్రాండెడ్ షూ వాళ్ళెంతో కష్టపడి డిజైన్ చేసి తయారు చేస్తారు. వాళ్ళు మార్కెట్లకు రిలీజ్ చేసేది అవసరం. ఒక జోడు దొరకపోయి అసలు దానికంటే మెరిసేలా చేస్తుంటారు డూప్లికేట్. ఆ కోటిలో ఫుట్పాత్ మీద హైదరాబాద్ అమ్ముతా ఉంటారు. ఇతర పేర్లు అయ్యే పెడతారు, అదే ఉంటుంది. అదొక 5 ఏళ్ళు ఉంటే ఇది ఒక 5 వారాలు నెలలో ఉండడమే కొంతకాలం లేదు. అంటే ఇప్పుడు డూప్లికేట్ అనేది కూడా ఒరిజినల్ లాగే ఉంటుంది కనుక జాగ్రత్త అవసరం. ఇది ఒరిజినల్ కాదు కానీ ఒరిజినల్ వలే కనిపించేలా ఉంటుంది. కనుక అన్ని ఆత్మలను నమ్మక. అన్ని ఆత్మలు అంటే ఆత్మలు ఉన్నాయి, ఒకటే కాదు. పరిశుద్ధాత్ముడు ఒకరే ఆయన పని చేస్తున్నాడు అనుకుంటే పొరపాటే. పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు సంఘంలో విశ్వాసుల మధ్య. కానీ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, దయ్యముల ఆత్మల ద్వారా, మోసపరచు ఆత్మల ద్వారా వాడబడేవారు కూడా ఉన్నారు. కనుక జాగ్రత్త పడు. అంటే ఈ వివేచన. కనుక అన్ని ఆత్మలను నమ్మేది
అన్ని ఏంటది ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక. ఆ ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించడు. ఇలా రాసుకోవచ్చు ఇక్కడ, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడానికి అవసరం. కనుక దేవుని సంబంధమైనవా కావా ఆ ఆత్మలు అని పరీక్షించడానికి ఈ వివేచన వరం అవసరం. లేక ప్రతి ఆత్మను నమ్మకుండా ఉండటకు, దేవుని ఆత్మేనా కాదా అని పరీక్షించుటకు, లేక ప్రతి ఆత్మను నమ్మకుండా ఇది దేవుని ఆత్మ కాదా అని గ్రహించుటకు అని మనం చూడవచ్చు. కనుక ఎంతో స్పష్టంగా బైబిల్లో ఇన్ని చోట్ల, ఇంకా మనం కొన్ని చూస్తున్నాం, ఇంకా ఆయా చోట్ల కూడా చూడవచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలని ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. లేకుంటే మోసపోయే అవకాశం, ఏర్పరచబడిన వారిని సైతం అంట వాడు వీడ్చుకుపోతాడు, భ్రష్టులుగా చేసే ప్రమాదం కూడా ఉందని అక్కడ ఇంతకుముందు చదివిన వచ్చిన భాగంలో చూసాం. కనుక మనం జాగ్రత్త పడాలి. 7వది చివరిగా ఇది చూసి ఇంకో విషయంలోకి వెళ్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనం దేవుని సంబంధులు, దేవుడు ఎరిగిన వాడు మన మాట విను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన బాగా గమనించండి, మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవచ్చు. సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ఎవరో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవాలంటే ఏమండి ఈ వివేచన వరం. ఇంకా భ్రమపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ ఉంది, జాగ్రత్త. కనుక ఈ వచనాలన్నీ మనం ఎంతసేపు చూసిన విషయమంతా ఒక్క మాటలో చెప్పాలంటే భ్రమపరచు ఆత్మ ఉంది, దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుక ఏ ఆత్మ అని తెలుసుకోవడానికి మనకి వరము అవసరము. వరము లేక ఈ వరం ఉపయోగపడుతుంది. ఒక విషయం, తిరిగి ఒక విశ్వాసి ప్రార్థనాపరుడుగా, వాక్య ధ్యానం చేసేవాడుగా ఏమండి ప్రార్థన వాక్యము ఆత్మపూర్ణుడుగా ఉంటున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు అనే రెండు విషయాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కనుక దేవుని ఆత్మ ఏదో వాళ్ళు చదవండి అన్నమాట. మనం దేవుని సంబంధంలో దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలిసి కొనుచున్నాము. సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుటకు అవసరం. కనుక భ్రమపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మ బంధకాలలో నేను బహు భయంకరుడనైల బ్రతుకుచుండగా, నేనింకను పాపినై ఉండగా, ప్రభు ప్రేమ కరములు నన్ను తాకెను, పాపపు ఊబి నుండి నన్ను లేపెను, తన నీతి మార్గమున నడుపుచుండెను. స్తుతింతును కీర్తింతును, ప్రభు సాక్షిగా ఇలను జీవింతును, ప్రభు సువార్తను ఇలను ప్రకటింతును. ఘోర పాపినైనా నన్ను గొప్ప రక్షకుండు యేసు క్షమించెను, రక్షించెను. తన సొత్తుగా నన్ను చేసెను, నిత్య జీవము నాకు నొసగెను. చాలా కాలం క్రితం నా సాక్ష్యంగా ఒక పాట, నా సాక్ష్యమే ఒక పాటగా రాశాను దేవుని కృపలో. ఈ పాట ఘోర పాపినైన నన్ను
గొప్ప రక్షకుడు యేసు క్షమించాడు, రక్షించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, నిత్య జీవం ఇచ్చాడు. ఆయనను స్తుతిస్తాను, ఆయన సాక్షిగా బ్రతుకుతాను. అందులో ఒక చరణం ముందు వాడింది, బ్రహ్మపరచు ఆత్మ బంధకాలలో నేను బహు భయంకరుడై బ్రతుకుతుండగా ఆయన నన్ను రక్షించాడు. ఆయన ప్రేమ కరములు చాపాడు, పాపపు ఊబి నుండి లేపాడు. కనుక యేసు ప్రభువులో లేనప్పుడు మనం భ్రమపరచు ఆత్మ మోసంలో ఉన్నాం, సాతాను మోసంలో ఉన్నాం. ఎవరమైనా యేసు ప్రభువులో లేడంటే సాతాను మోసంలో ఉన్నాడు, అంతే మనిషి ఎవరైనా సరే. కనుక ఆ బ్రహ్మపరచు ఆత్మ బంధకాల నుండి విడిపించి దేవుడు పరిశుద్ధ ఆత్మచే ముద్రించి తన ఆత్మచే నడిపిస్తున్న తర్వాత మనం వల్ల బ్రహ్మపరచు ఆత్మ మోసంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనకు వివేచన అవసరం. కనుక అన్ని ఆత్మలను నమ్మక. కనుక సత్యస్వరూపైన ఆత్మ ఎవరో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుటకు ఆత్మల వివేచన వరం ఉపయోగపడుతుంది. కనుక ఆత్మల వివేచన వరం ఏంటి? ఆత్మల వివేచన వరం ఎందుకు? ఆత్మలను వివేచించాల్సిన పనేముంది అంటే, ఆత్మలను వివేచించకుంటే మోసపోయే ప్రమాదం ఉంది, భ్రష్టత్వానికే ఈడ్చుకుపోయే ప్రయత్నం చేస్తాడంట దుష్టుడు. 7 విషయాలు నేను వరుసగా చెప్తాను చూడండి. 7 వాక్య భాగాలు చూశాను, ఇంకా అక్కడక్కడ మనం చూశాం. చూడండి, మొదటిది మనం ఎవడు మోసపోకుండా చూసుకోమన్నాడు యేసు ప్రభు. మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, కనుక వివేచించాలి మనం. రెండవది మనం చూసినప్పుడు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఏమండి వారి చేతిలో మోసపోకుండా, ఈడవబడకుండా మన జాగ్రత్త పడుట కొరకు ఉపయోగపడుతుంది. మూడవది నాశనకరమైన భిన్నాభిప్రాయాల్లో కొట్టుకుపోకుండా ఉపయోగపడుతుంది. నాలుగవది దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచకుండా ఉపయోగపడుతుంది. ఐదవది మోసపరచు ఆత్మల యందు నమ్మిక ఉంచకుండా సహాయపడుతుంది. ఏమంటే ఆరవది ప్రతి ఆత్మను నమ్మకుండా ఏమండి ఉపయోగపడుతుంది. ఏడవది సత్య స్వరూపైన ఆత్మ ఎవరో, భ్రమపరచు ఆత్మ ఏదో మనం పరీక్షించగలుగుటకు, భ్రమపరచు ఆత్మ బంధకాల్లోకి వెళ్లకుండా లేక మోసంలో పడిపోకుండా, భ్రమపరచు ఆత్మ బంధకాల నుండి విడిపించబడి విశ్వాసులై ఆత్మచే ముద్రించబడి నడిపించబడుతున్న ఆత్మానుసారముగా ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగిస్తున్న మనం మరలా ఆ బ్రహ్మపరచు ఆత్మ చేతుల్లో మోసపోకుండా, భక్తిలో బ్రతుకుతున్నప్పుడు మోసపోకుండా ఉండాలంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మ వివేచన వరమున్నవారు ఆ వరము ద్వారా దాన్ని వివేచించగలరు. ఆత్మపూర్ణుడుగా ఉన్న ప్రతి విశ్వాసి ఆత్మ ద్వారా దాన్ని వివేచించగలడు. కనుక దుర్బోధకులను, తప్పుడు బోధలను, అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను మనం గుర్తించాలి. బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళంతా ఏమండి భక్తి పరులు అనుకుంటే పొరపాటు, బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళంతా దేవుని సేవకులే అనుకుంటే పొరపాటు. గొంతెత్తి గంభీరంగా మాట్లాడుతున్న వాళ్ళంతా, లేక వాక్యం అందిస్తున్న వాళ్ళంతా ఆ బోధ అంతా ఏమండి సద్బోధే అనుకోవడం పొరపాటు, దేవుడిస్తున్న బోధే అనుకోవడం పొరపాటు. దయ్యముల బోధ కూడా ఉందంట. భ్రమపరచు ఆత్మ భ్రమపరుస్తాడంట. కనుక చాలా జాగ్రత్తగా ఉంది. అద్భుతాలు మహత్కార్యాలు కూడా చేస్తారంట. అద్భుతాలు మహత్కార్యాలు, అంత గొప్ప కార్యం జరిగిందంటే దేవుని కార్యం కాదు, అది దేవుడు వాడుకోవట్లేడు ఆయన అంటుంటారు కొందరు. అయితే కొందరు దేవుడు వాడుకోకుండా చేస్తారంట. మరి దేవుడు వాడుకోకుండా చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నట్టు, ఎవరు డీల్ చేస్తున్నారు వాళ్ళని? సింపుల్, దేవుని బోధ లేదా దయ్య బోధ. దేవుడు చేశాడు అద్భుత కార్యాలు, లేదా బ్రహ్మపరచు ఆత్మ చేశాడు, సాతాను అపవాది చేయిస్తున్నాడు. సింపుల్. అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి అనగానే దేవుడే చేస్తున్నాడు అనుకోవడానికి లేదు. కనుక మరి దేవుడే చేస్తున్నాడని మనం ఎలా గ్రహించగలమంటే, దేవుడే మనం భక్తిగా బ్రతుంటే దేవుడే మనం బయలుపరుస్తుంటాడు. కనుక దేవుడే సహాయం చేస్తుంటాడు.
ముగింపులోకి వచ్చాను. మన జాగ్రత్తగా ఇక్కడ పవర్ కట్ అయింది, పర్లేదు మీరు వినండి. నేను అబద్ధ బోధకుల గురించి కూడా ఈరోజు అందించాలనుకున్నాను. సమయం ఇప్పటికే ఇంకొక 6-5 నిమిషాలే ఉంది కనుక అది అబద్ధ బోధకుల యొక్క కొన్ని లక్షణాలు, 12 లక్షణాలు నేను ఇక్కడ నోట్ చేశాను. ఇంకా ఉన్నాయి హెచ్కేల్ గ్రంథంలో కూడా. కనుక ఈరోజు సరే ఈ భాగంతోనే మనం ఈరోజు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కనుక ఆత్మల వివేచన వరం, ఆత్మల వివేచన కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమండి ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు మనం తేటగా అర్థం చేసుకోవాలి ప్రియులు. కనుక సింపుల్గా నేను వీటన్నిటిని బట్టి ఈ సారాంశం వచ్చి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసేస్తాను. కనుక బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళంతా దేవుని సేవకులే అనుకోవద్దు. ఇదొక విషయం. వాళ్ళు భక్తి పరులా కాదా అనేది గమనించాలి. విశ్వాసం. ఇప్పుడు గనురాలైన స్త్రీ ఎలీషా భక్తి పరుడని గమనించింది, వివేచించి, పరీక్షించి వివేచించి. అలాగే అకులా ప్రిస్కిల్లాలు పౌలు భక్తిపరుడని గ్రహించారు, వివేచించి ఆయనతో కలిసి ఉన్నారు. వాళ్ళని ఈయన భక్తి గలవారని నమ్మి వెళ్ళాడు. నాకు అక్కడ బాగానే ఉంటుంది ధ్యానించుకోవడానికి అన్నిటికని. తిరిగి వాళ్ళు ఈయన భక్తిపరుడని గ్రహించి ఆయనతో ఉన్నారు. ఆయన ఏదో భక్తి లేకుండా వేరువేరుగా చేస్తుంటే వెలగొట్టేవారు, లేక వాళ్ళని వెళ్ళిపోయేవారు. కనుక ఎదుటివారు దేవుని ఆత్మచే నడిపించబడుతున్నారా, దురాత్మచే నడిపించబడుతున్నారా వివేచించాలి. కనుక అద్భుతాలు దేవుడు చేయడమే కాదు, దేవుడు చేస్తాడు అద్భుతాలు, మహత్కార్యాలు, మంచిదే, సంతోషంగా. దేవుడు వాడుకొని వారు కూడా చేస్తారు. అంటే దేవుడు వాడుకొని వారు చేస్తున్నారంటే ఎవరి ద్వారా చేస్తున్నారు? అది దయ్యంలో బోధన ఉంది. ఆ బ్రహ్మపరచ ఆత్మను మనం చూసాం కదా. కనుక దయ్యాలు బ్రహ్మపరచ ఆత్మ వాడు జయిస్తాడు. వాడు వాక్యమే చదివిస్తాడు. బైబిల్లోంచి దయ్యం కాడు వాక్యమే చదివిస్తాడు. యేసాను కాడికి సాతాను తోరా పట్టుకొని వచ్చాడు. తోరా అంటే ధర్మశాస్త్రం, పంచకాండాలు పట్టుకొని అందులోని విషయాలు పట్టుకొని వచ్చాడు. కనుక సాతాను వాక్యంలో ఉందే చెప్పిస్తుంటాడు. 95% సత్యం చెప్పిస్తాడు. ఏదో 5%, 2% ఏమంటే చిన్నగా తప్పు సిద్ధాంతాన్ని ఏమంటే చిన్నగా ఇంజెక్ట్ చేస్తుంటాడు, వాడు ఎక్కిస్తుంటాడు. గమనించాలి. ఎవరేం చెప్తే బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాలు సేవకులు అనుకొని నమ్మితే పొరపాటు. కనుక బ్రహ్మపరచ ఆత్మ ఉన్నాడు, బ్రహ్మపరచ ఆత్మ ఉంది, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, పని చేస్తున్నాడు. దేవుని ఆత్మ, బ్రహ్మపరచ ఆత్మ. మరి దేవుని ఆత్మ, బ్రహ్మపరచ ఆత్మ పరీక్ష చేసుకోవాలి. కొందరు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి. అద్భుతాలు దేవుడు చేస్తాడు, మంచిదే. ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు, మంచిదే. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, మంచిదే. కానీ దయ్యాలు కూడా చేస్తాయి, జాగ్రత్త. దయ్యాలు కూడా చేస్తాయి. కనుక ఈ లెక్కను మనం ఆలోచన చేస్తే మనం అందరూ సేవకులను నమ్మడానికి సింపుల్. సేవకులకు వ్యతిరేకంగా చెప్పట్లేదు, నేను సేవకుని. కనుక మనం పరీక్షించాలి. దేవుడే వాడుకుంటున్నాడా, దయ్యం వాడుకుంటున్నాడు? ఇది దేవుని బోధ, దయ్యం బోధ. ఇవి దేవుడు చేసిన అద్భుతాలా, దయ్యం చేసిన అద్భుతాలా? పరీక్షించాలి. దేవుడు వాడుకుంటే దేవునికి మహిమ వస్తుంది. దేవుడు వాడుకుంటే కొందరు ఒప్పించబడతారు. దేవుడు వాడుకుంటే కొందరు రక్షించబడతారు. దేవుడు వాడుకుంటే తప్పిపోయిన వాళ్ళు కొందరు మరలా వెతకబడతారు, దొరుకుతారు, లేస్తారు. దేవుడు వాడుకునే వ్యక్తి ఎదుటి వారి గమనాన్ని దేవుని వైపే తిప్పుతాడు. దేవుడు వాడుకుంటున్నప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు తర్వాత అంశంలో అవన్నీ ఎవరు వాడుకునే వారు, ఎవరు వాడబడుతున్నవారు అనే తర్వాత అర్థమైంది. ఇప్పుడు ముగింపులో కొంచెం చెప్పాలని చెప్తున్నాను. దేవుడు వాడుకునే వాడిని మరి ఇప్పుడు
ఆ వివేచన ఎవరిస్తారంటే దేవుడు హోలీ స్పిరిట్ ఇస్తాడు, ఆ వరం ఇస్తాడు. వరం లేని వారికి, ఆత్మకులు భక్తుల వారికి ఆయన తెలియజేస్తాడు. మనం సువార్త ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు. కనుక మనకు సూచనగా ఇంకొన్ని మనం చూడాలంటే గుర్తులుగా ఎలా గుర్తుపట్టవచ్చు అంటే దేవుని ఆత్మచే నడిపించబడేవారు ఏమండి దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి తెస్తారు. సింపుల్ ఒక మాట చెప్పాలి, దేవుని ఆత్మచే నడిపించబడేవారు దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి తెస్తారు. దేవుని రాజ్యం కట్టబడుతుంటుంది. దురాత్మలచే నడపబడేవారు వాళ్ళ సొంత సామ్రాజ్యాలు కట్టుకుంటుంటారు. సింపుల్ ఒక డెఫినేషన్, నిర్వచనం వాక్య సారాంశంలోంచి ఎలా గుర్తుపట్టవచ్చు వీళ్ళనంటే సింపుల్గా ఒక విషయం ఏంటంటే దేవుని ఆత్మచే వాడబడేవారు దేవుని రాజ్యం కడుతుంటారు, దేవుని సామ్రాజ్య విస్తరణ కోసం పనిచేస్తుంటారు. ఏమండి దురాత్మచే నడిపించబడేవారు వాళ్ళ సొంత సామ్రాజ్యాలు కట్టుకుంటుంటారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు పాటుపడుతుంటారు, వాళ్ళ పిల్లలకు మనవలకు మనవరాళ్ళకు తరతరాలకు తరిగిపోని సంపాదన ఏదో ఒక రకంగా కూడబెట్టడానికి ప్లాన్లు వేస్తుంటారు, స్కెచ్లు వేస్తుంటారు, ఆ పనిలోనే బిజీగా ఉంటారు. వేల మంది లక్షల మంది కూడా పోవచ్చు వాళ్ళ దగ్గరికి. కానీ మనం సింపుల్గా గుర్తుపట్టవచ్చు, దేవునికి మహిమ వస్తుందా, వ్యక్తి పూజ పెరుగుతుందా? దేవుని పూజ, వ్యక్తి పూజ. వ్యక్తి పూజ అంటే దయ్యముల బోధ కాక దేవుని పూజ. వ్యక్తి పూజ విగ్రహారాధన అయినప్పుడు విగ్రహారాధన దేవుని నడిపింప. కనుక ఒక వ్యక్తి దైవారాధనకు నడిపించబడుతున్నాడా, ఒక వ్యక్తి ఆరాధనకు నడిపించబడుతున్నాడా చూస్తే ఏమండి ఆత్మచే నడిపించబడుతున్న వారెవరు, దురాత్మచే నడిపించబడుతున్న వారెవరు సింపుల్గా అర్థమైపోతుంది. కొంతమంది భక్తి పరులు వాళ్ళ యథార్థంగా సేవ చేస్తున్న వారి దగ్గర కూడా సంపద ఉండొచ్చు. దేవుడు అనేక రీతులుగా వాడడానికి కొందరికి అలా ఇచ్చి దేవుడు అనేక చోట్ల సేవ జరిగిస్తూ అనేక రకాలుగా వాడడానికి అనేకులను ఆయా రీతులుగా అనేక చోట్ల పరిచర్యలో పరిచర్య ఇంకా జరగడానికి ఆయా రీతులుగా వాడడానికి కొందరిని ఏమంటే దేవుడు అలా ఉంచవచ్చు. కనుక సంపద లేక బాగా కార్లలో తిరుగుతున్నారు, బాగా వాళ్ళ దగ్గర సంపద ఉంది, వాళ్ళు బాగా అనేకులకు అలా పరిచర్లు ఇంకా వాడుతుంటారు అంటే వాళ్ళను తప్పుగా అనుకోకూడదు. సంపద అనేది కాదు ఇక్కడ, లేక ఆర్థిక స్థితి కాదు ఇక్కడ. ఆ దేవునాత్మ దైవాత్మ అని గుర్తుపట్టడానికి ఆ సంపద ఎలా వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు. ఒక వచనం చూపించాను, ఒక వచనం నేను ముగించేస్తాను. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు స్వయాన చెప్పాడు, యేసు స్వామి స్వయాన చెప్పాడు. లేక 7వ అధ్యాయం మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 24 వచనం చదవండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును చదువుతున్నారు 6:24 మొత్తం 7 చెప్పిందా? సరే 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా సింపుల్ దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. సిరిదాస్ అయిపోయాడంటే ఏ ఆత్మ? ప్రభుదాస్ అంటే ఏ ఆత్మ? సింపుల్గా తెలుసుకోవచ్చు. వాళ్ళు డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు, డబ్బును నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. అపోస్తులేమో కాళ్ళకాడ పెట్టారు, అపోస్తుల కాళ్ళకాడ బర్నబాదే అపోస్తుల కాళ్ళకాడ పెట్టాడు. డబ్బు అంటే డబ్బు స్థానం కాళ్ళకాడ, దేవుని స్థానం హృదయంలో. కానీ డబ్బు స్థానం హృదయంలో పెట్టి దేవుని స్థానం ఎక్కడో నువ్వు వదిలేస్తే నీవు దేవుని దాసుడు ఎలా అవుతావు? దేవుడు అంగీకరించట్లేదు. సిరిదాసు
కనుక సిరిదాస ప్రభుదాస బాగా చూడాలి. డబ్బు పిచ్చోళ్ళ, దేవుని పిచ్చోళ్ళ. దేవుని మీద అంటే పిచ్చి అంటే పిచ్చి ప్రేమ అంటారు చూసారు, అట్లా డబ్బు మీద పిచ్చి ప్రేమ, దేవుని మీద పిచ్చి ప్రేమ అంటే ఎక్కువ ప్రేమ. అది చూసినప్పుడు ఏ ఆత్మ చేయి నడిపించబడుతున్నారో సింపుల్గా అర్థమవుతుంది. కనుక ఒక వ్యక్తి, యేసుప్రభు ఏమన్నాడంటే, ఒక వ్యక్తి నాకన్నా దాసుడుగా ఉండాలి, లేకుంటే సైతాను కన్నా దాసుడుగా ఉండాలని వాడలే ఇక్కడ. ఒక వ్యక్తి ఉంటే నాకన్నా దాసుడు ఉంటాడు, లేకుంటే డబ్బు కన్నా దాసుడు ఉంటాడు అంట. చూసారా? కనుక డబ్బు చాలా ప్రమాదకరం. కనుక డబ్బు మంచి దాసురాలంట, చెడ్డ యజమాని. ఒక భక్తుడు అన్నాడు, గుడ్ సర్వెంట్ బ్యాడ్ మాస్టర్. కనుక దాన్ని దాసురాలుగా నీ కాళ్ళకాడ ఉంచుకుంటే మంచికి ఉపయోగపడుతుంది. దైవ చిత్తానుసారం వాడితే మంచికి ఉపయోగపడుతుంది. దాన్ని నెత్తిన పెట్టుకొని దాన్ని డబ్బును పూజ చేస్తే డబ్బు పిచ్చులో పడిపోతుంది, సిరిదాసు అయిపోతే అది నిన్ను ఆట ఆడిస్తుంది. అది మాస్టర్గా దాన్ని యజమానురాలుగా నువ్వు చేసుకుంటే అది ఆట ఆడిస్తుంది, అది దేవునికి దూరంగా తీసుకుంది. ఇంకా దుర్బోధకులు, దురాత్మ చేయ నడిపించబడేవారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వాళ్ళ సొంత ఘనతలు కోరుకుంటుంటారు, వాళ్ళ సొంత సామ్రాజ్యాలు కట్టుకుంటుంటారు. వాళ్ళు డబ్బు పిచ్చోళ్ళు, అధిక లోభులు. తర్వాత మనం అవి వచ్చే వారం చూద్దాం. కనుక మనం ఈరోజు ధ్యానించిన అంశాన్ని ముగించేస్తున్నాను. ఆత్మల వివేచన వరము. ఆత్మల వివేచన ఎందుకు? ఈ ఆత్మల వివేచన వరం అంటే 7 విషయాలు చూశాను. తిరిగి ఇందులో ఇంకొక 2 విషయాలు చూశాను. ఆ వరం ఉన్న వారికి దేవుడు బయలుపరుస్తాడు. తిరిగి వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆత్మపూర్ణులుగా బ్రతుకుతున్న వారికి అనుదిన ఆత్మశక్తితో నింపబడుతున్న వారికి దేవుడు ఆ వివేచన ఇస్తాడు. కనుక ప్రతి విశ్వాసి మనము జాగ్రత్తగా గమనించాలి. వాడబడుతున్న వారు దేవుని చేనే వాడబడుతున్నారా? ఎందుకంటే దేవుడు వాడుకుంటున్న వారు కొందరు సేవకులు ఏమండి దేవుణ్ణి వాడుకుంటున్న సేవకులు ఉన్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ వాడుకుంటున్న సేవకులు కొందరు, దురాత్మ వాడుకుంటున్న సేవకులు, బోధకులు, ప్రవక్తలు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. కనుక ఇంకా పెరిగిపోతున్నారు ఈ అంత్యకాలంలో, ఈ అపాయకరమైన కాలంలో, ఈ చివరి దినాల్లో. కనుక మనం జాగ్రత్త కలిగి వివేచించి దేవుని సహాయం తీసుకొని మనము మోసపోకుండా జాగ్రత్త పడదాం. కనుక అలాంటి మోసాలు ఎవరైనా ఉన్నా వారికి సత్యం తెలియజేసి, మోసపోకండి, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, వాక్యం ఇలా చెప్తుంది అని తెలియచేద్దాం. మంచి ప్రార్థన చేస్తాం. మంచి తండ్రి, జీవనగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. ఆత్మల వివేచన వరం అనే వరం గురించి ధ్యానించుటకు కృపనిచ్చినందుకు వందనాలు. మేము చాలా జాగ్రత్త కలిగి అన్ని ఆత్మలను నమ్మక, ఆయన భ్రమపరచు ఆత్మ మోసంలో పడక, దయ్యముల బోధల్లో పడక, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు బోధ, మీ బోధ వింటూ పెంపరచు నాయన వర్ధిల్లుతూ ఆరోగ్యప్రదమైన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకెంతగానో ఎదుగుతూ అబద్ధ బోధలను తిప్పికొడుతూ మా ముందుకు వచ్చినప్పుడు అబద్ధికులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విధానాలు తీసుకొచ్చేవారు ఎవరున్నారు వారి విషయంలో జాగ్రత్త కలిగి వాక్యం ద్వారా వారికి సమాధానం చెప్పి వారు మారగలుగుటకు, లేక వారి నుండి నేను జాగ్రత్తగా ఉండగలిగినట్లు, మోసపోతున్న వారికి సరైన గ్రహింపు కలిగేలా మేము వారికి నాయన మీ వాక్య సందేశం, వాక్య భాగాలు చూపించగలిగినట్లు మీ మహాకృపలో సహాయం చేయండి. మహిమ మీరు పొందండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడెండును గాక. ఆమేన్.
ప్రైజ్